ఇయాల ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సారు రేవంతం సార్ మీద అలాగే కాంగ్రెస్ సర్కార్ మీద మస్తు గర్మేండుల్లా. కేసీఆర్ సారు గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న సుత చిరు వ్యాపారులని కడుపులో పెట్టుకొని చూసుకున్నారు అని అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వచ్చి 5 నెలలకే రైతన్నలను చిరు వ్యాపారులకు రోడ్ల మీదకి తీసుకొని వచ్చిండ్రని ఫుల్లుగా అరుచుకున్నాడు. ఇవాళ కారు గుర్తు పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సారు చేయి గుర్తు పార్టీ లీడర్ను పొట్టు కారుచుకున్నాడులా. మేము గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. అట్లాంటిది ఈ చేయి గుర్తు పార్టీలు వచ్చి 5 నెలలు అయిందో లేదో గాని తెలంగాణలో ఉన్న జనాలందరినీ మోసం చేయబట్టే. అంతేకాదుల్లా దగ్గర 30 ఏళ్ల నుంచి రోడ్డు పక్కనే చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని జీవితాన్ని ఎల్లదీస్తున్న పాపం పేద కుటుంబాలను కాంగ్రెస్ సర్కారు రోడ్ల మీద పడేస్తున్నదని సారన్నడుల్లా. ఒక ఇస్తరాకులు అమ్ముకున్న వాళ్ళు, ఒక చిన్న చిన్న కూరగాయలు అమ్ముకున్నటువంటి నిరుపేద బిడ్డలు మీకు కూడా చాలా మంది విలేకరులు తెలుసు. ఇవాళ కొత్త గాది ఇక్కడ ఉంది 30 సంవత్సరాలు. వాళ్ళు ఈ రోజున వాళ్ళు చెప్పకుండా చేయకుండా ఆల్టర్నేట్ వాళ్ళకి సాయం చేయకుండా వాళ్ళని తీసుకొచ్చి నిన్న జేసీ పెట్టి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి తీసేయడం అనేది ఇది ఒక బాధాకరం. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కాపాడుకోవాలి అన్నటువంటి తెలంగాణ తెచ్చుకున్నాం తప్ప నిరుపేదలను కొట్టగొట్టి ఒక లుల్లు మాల్ కొరకు, ఒక ప్రైవేటు ఒక లుల్లు మాల కొరకు కాపాడేదానికి కాదు మనం తెచ్చుకున్న తెలంగాణ. నేను అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాను, మీరు దయచేసి ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇన్స్పెక్టర్, నేను ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కక్షగట్టి, ఒక మున్సిపాలిటీ అధికారి ఒక కక్షగట్టి ఈ విధమైనటువంటి నిరుపేదలను రోడ్డు పాలు చేశారు. మీరు చూస్తూ ఉన్నారు ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి. నిరుపేదలను మోసం చేసి ఇలా ఈ రకమైన చేశారు. నేను ఆఫీసర్లకు నేను కూడా కన్సర్ట్ పోలీస్ అధికారి మీద ఖచ్చితంగా సిపికి నేను కంప్లైంట్ చేస్తా. ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారులు దీంట్లో పాత్ర వహిస్తారో వాళ్ళ మీద కూడా జిహెచ్ఎం కమిషనర్కి కంప్లైంట్ చేస్తా. ఒకవేళ వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి ఇక్కడనే ఇప్పించడానికి నేను కృషి చేస్తా. దయచేసి